ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఈ ర్యాంక్ గానీ జాబ్ రాగానే ఇయర్ మ్యారేజ్ అయింది సో ఇయర్ జాబ్ వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ హ్యాపెండ్ పాజిటివ్లీ ఆన్ 2025 సైడ్ సో నాకు ఇయర్ లాలో గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలనుకున్న డ్రీమ్ ఇది అంటే ఈ జాబ్ రాగానే అంటే సంతృప్తిగా ఉందా? పబ్లిక్ తెలిసింది ఏంటంటే కలెక్టర్ కానీ పోలీస్ కానీ ఈ రెండే చూస్తారు. సో దెర్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్లీ. నేను ఏదైతే సెలెక్ట్ అయినా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ సో దిట్స్ ఎ వెరీ స్కోప్ ఎక్కువ ఉంది, మంచి జాబ్. అంటే యూపీఎస్సీ అంటే 3 times రాయడం జరిగింది కదా, అంటే మిస్ అయింది. సో అంటే ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది? నేను నా స్టూడెంట్స్కి కూడా చాలా మంది అంటారు మీరు చాలా ఓపిక్గా చెప్తారు మ్యామ్ ఏది అంటే, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదు అని చెప్పి. ఓకే, అంటే మీరు టీచింగ్ కూడా చేస్తారా అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి? ఎస్ అండి, ఇప్పుడు నేను ఆల్మోస్ట్గా అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఇవన్నీ రాస్తూ ఉంటారు, టీఎస్పీఎస్సీ ఇవన్నీ. సో అంటే దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ జాబ్స్, అంతేనా? సో ఇంక ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి అనుకున్నప్పుడు మాత్రమే లీవ్ పెట్టి 1 week 10 days మాత్రమే నేను ఫుల్ ఫ్లెష్డ్గా ఇంట్లో ఉండి చదవడం జరిగింది. మీరే మీ ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే సో కేసు వేయడం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అంటే పేపర్స్ లీక్ అవ్వడం కానీ ఇవన్నీ చాలా చూసినాం. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను మ్యామ్, నిజమేనా? లవ్ కమ్ అరేంజ్ అండి. సో ఎక్కడ పరిచయం, అసలు ఏంటి అంటే సార్ నేమ్ ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఇన్స్టిట్యూట్లలో కుర్చీ చేసుకొని కూర్చొని చదువుతూ ఉంటారు. ఈ లవ్ అనేది ఎప్పుడు పుడుతుంది, అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది, మీది ఎట్లా స్టార్ట్ అయ్యింది? నా ప్రిపరేషన్ జర్నీలో కూడా వి డిడ్ంట్ హ్యావ్ టైమ్. ఈవెన్ హైదరాబాద్లో కొన్ని బేసిక్ ప్లేసెస్ కూడా మేము విజిట్ చేయలేదు, అలా లేదు. సో వీఆర్ నాట్ ఈవెన్. నా ఫ్యామిలీ సర్కిల్లో చాలా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వను, ఎక్కడికి బయటకి అంటే సరదాలు లేవు, సినిమాలు లేవు అనేది ఉండేది. సో బట్ అలాంటి సాక్రిఫైసెస్ చేసినప్పుడే దాని వాల్యూ తెలుస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. సో మనం ఇష్టమైన దానికోసం కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి అనుకున్నాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, 2024 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో 62వ ర్యాంక్ సాధించి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా హోదా పొందిన బొప్పాన అనుష గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో అంటే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఈ జాబ్ వచ్చిన తర్వాత? సో ఈ జర్నీ ఏదైతే ఉందండి, అంటే టీజీపీఎస్సీలో మేము ఎగ్జామ్స్ రాసిన దాని నుంచి సో ఆల్మోస్ట్ 3 years జర్నీ అయింది. సో ఇంత లాంగ్ వెయిట్ తర్వాత ఏదైతే మోస్ట్ అవైటెడ్ సక్సెస్ ఉందో అదైతే వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, చాలా బ్లెస్డ్. ఓకే. సో అంటే మీరు గ్రూప్స్ రాయాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు? నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. సో నా గ్రాడ్యుయేషన్ తర్వాత. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ తర్వాత అంటే జనరల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టేట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ మనకి ఏంటంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నోటిఫికేషన్స్ లేవు. సో ఆల్మోస్ట్గా 2011లో అంటే అన్డివైడెడ్ ఏపీలో నోటిఫికేషన్ తర్వాత మనకి ఇదే నోటిఫికేషన్. ఓకే, అంటే 14 సంవత్సరాల తర్వాత. అవును, 2022లో వచ్చింది. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల అది క్యాన్సిల్ అయింది. 23లో జరిగింది, అది కూడా క్యాన్సిల్ అయింది. సో థర్డ్ టైం 24లో మేము రాసి మైన్స్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అయింది. అండ్ ఫైనలీ ఆన్ September 24th ఆ రిజల్ట్స్ ఆర్ అవుట్. ఓకే, సో అంటే గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిందండి మీది? 2015 అండి. 2015. సో అది అవ్వగానే అంటే మీకు చిన్నప్పటి నుంచే ఉందా అంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని? యూపీఎస్సీ 10th టైంలో డిసైడ్ అయ్యానండి. సో నేను ఒక మీటింగ్ అప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని కలవడం జరిగింది. సో అది మోటివేట్ చేసింది. సో టువర్డ్స్ సివిల్ సర్వీసెస్. సో అప్పుడు పెట్టుకున్నాను. బట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ కంప్లీట్లీ. ఓకే, అంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్ని కలవడం జరిగింది, అసలు ఏంటి ఆ స్టోరీ? అంటే ఆ రోజు మా 10th రిజల్ట్స్ వచ్చాయండి. సో ఐ గాట్ 560 marks. ఓకే, సో అది ఒక అచీవ్మెంట్ అన్నట్టు వీ స్టార్టెడ్ అండ్ ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అవ్వడం అలా అయింది. సో మా ఇంటి పైన ఉండే వాళ్ళ రిలేటివ్
సో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వర్కింగ్ ఇన్ తెలంగాణ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఆ రోజు అనుకోకుండా వాళ్ళు వచ్చారు టు కంగ్రాచులేట్ అండ్ ఆల్. సో ఐ హ్యావ్ మెట్ హిమ్. సో వెన్ ఐ హ్యావ్ స్పోకెన్ విత్ హిమ్, సో కొన్ని థింగ్స్ తెలుసా అనమాట. సో ఇంత స్కోప్ ఉంటుంది పబ్లిక్ సర్వెంట్కి, చేయొచ్చు, మంచి చేయాలనుకున్నప్పుడు. అంతకుముందు డాక్టర్ ఓన్లీ అంటేనే సర్వీస్ చేసే మోటో ఉంటుంది అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఆయన చూసిన తర్వాత దెర్ విల్ బి డిఫరెంట్ వరల్డ్ అని అనిపించింది. నాకు కొంచెం సింక్ అయింది. సో దెన్ ఐ మేడప్. సో గ్రాడ్యుయేషన్ తర్వాత నాట్ ఇన్ టు ఎనీ అదర్ ఫీల్డ్ ఇన్ టు దిస్ అని. ఓకే, అంటే మీరు 10th తర్వాతనే అనుకున్నారు కలవగానే, సో కొడితే సివిల్స్లోనే ర్యాంక్ కొట్టాలి. సో అంటే సివిల్స్ కూడా మీరు రాస్తా ఉన్నారా? రాసానండి, 23 వరకు రాసాను. ఓకే, అంటే ఎన్ని అటెంప్ట్స్ చేయడం జరిగింది మీరు? సివిల్స్ లో 3 అటెంప్ట్స్ ఇచ్చానండి. ఓకే. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో 3 ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఉంటుంది, దానిలో నేను రీసెంట్ గా 2023లో సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను. సో 24లో ఇవ్వలేదు, అండ్ 25లో ఎలా టీజీపీఎస్సీ వాస్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. సో ఈ ఇయర్ బ్రేక్ తీసుకున్నాను. ఓకే, అంటే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఇవన్నీ రాస్తూ ఉంటారు, టీఎస్పీఎస్సీ ఇవన్నీ. సో అంటే దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ జాబ్స్, అంతేనా? అలా అని కాదండి, అంటే జనరల్లీ కొంచెం ఓవర్లాప్ ఉంటుంది. సో ఇండియన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది యూపీఎస్సీలో ఉన్నది ఇక్కడ కూడా ఉంటుంది. సో దట్ విల్ మేక్ అవర్ జాబ్ ఈజీ. అక్కడ మీకు తెలంగాణ స్పెసిఫిక్గా తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ, స్టేట్ స్కీమ్స్, వెల్ఫేర్ ఇవేం చదవరు. సో ఇక్కడ ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది అనమాట. సో జనరల్లీ ఏంటంటే ఇండియన్ పార్ట్ మేము అక్కడ చదివింది ఉంటుంది కాబట్టి ఒక 50% మేము ఆల్రెడీ చదివిందే ఇక్కడ ఉంటుంది, ఇంకొక 50% వీ హ్యావ్ టు వర్క్ ఆన్. ఓకే, అంటే యూపీఎస్సీ అంటే 3 times రాయడం జరిగింది కదా, అంటే మిస్ అయింది. సో అంటే ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది? యూపీఎస్సీ మెయిన్స్ రాసానండి నేను. సో మెయిన్స్ రాసిన తర్వాత విత్ ఎ నారో మార్జిన్ మిస్ అయింది. ఓకే. సో అప్పుడు నేను అంటే అంత రియల్లీ ఇంటూ యూపీఎస్సీ ఇంటూ వాట్ ఈస్ నీడెడ్ అనేది నేను తెలుసుకోలేకపోయాను వెరీ ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్లోనే. ఓకే. సో అప్పుడు కొంచెం రెక్టిఫికేషన్ చేసుకోవడానికి కొంచెం 1 year అటెంప్ట్ బ్రేక్ తీసుకుని, సో వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్ అనేది నేను అనలైజ్ చేసుకుని ఐ హ్యావ్ గివెన్ అనదర్ అటెంప్ట్. సో తర్వాత నాకు అప్పుడే నేను పీజీ చేశాను ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో. సో నాకు అనిపించింది కొంచెం సివిల్ సర్వెంట్స్లో మనకి ఐఏఎస్ అంటేనే క్రేజ్ ఉంది, కానీ దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ అని. సివిల్ సర్వెంట్స్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా చాలా మంచి స్కోప్ ఉంది ఈ రోజుల్లో క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి. సో దట్ మేడ్ మీ టువర్డ్స్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆల్సో. సో అప్పుడు అందుకోసమని సివిల్ సర్వీసెస్ని పక్కన పెట్టి ఓన్లీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, అది కూడా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామే. సో దానికోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే యూపీఎస్సీలో అంటే ర్యాంక్ రాదని చెప్పేసి ఏమన్నా అనుకున్నారా మీరు? ర్యాంక్ రాదని కాదండి, కానీ ఇప్పటికీ కూడా నాకు రిగ్రెట్ లేదు. అంటే నేను నా బెస్ట్ ఇచ్చాను ప్రతిసారి. 1-2 అటెంప్ట్స్ అంటే తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ జరిగాయి, బట్ ప్రతిసారి నా బెస్ట్ ఇచ్చాను. సో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అనేది అయితే అర్థమైంది, దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఆ విషయంలో రిగ్రెట్ లేదు, ఎందుకంటే ఈ యూపీఎస్సీ జర్నీలో ఒక ఆల్రౌండ్ పర్సనాలిటీ ఒక మనిషికి ఎలా ఉండాలి, సో 2 వైపులా ఆలోచించడము, బ్యాలెన్స్డ్గా ఉండటం, ఒక పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకునే ముందు మనం ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక మనిషి నిజంగా ఎలా ఉండాలి అనే జర్నీ నాకు యూపీఎస్సీ ఇచ్చిందనమాట. సో 2 sides-ని చూడటము, మంచి చెడు అనలైజ్ చేయడము, ఇవన్నీ కూడా. సో దీనివల్ల నేనైతే చాలా నేర్చుకున్నాను అని అయితే అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు అంటే టీఎస్పీఎస్సీలో మీరు ఎట్లాగో మీకు ర్యాంక్ వచ్చింది, జాబ్ కొట్టేసారు మీరు. కానీ యూపీఎస్సీ అంటే ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం. అంటే అసలు చాలా చదవాలి, అంటే ఎగ్జామ్స్ మనం అటెండ్ అయ్యేటప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయని అంటారు. సో అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు అసలు? అంటే యూపీఎస్సీ అనేది ఫస్ట్ థింగ్ హార్డ్ కాదండి, చాలా మందికి అది ఒక అందని ద్రాక్షలాగా ఉంటుంది. బట్ థింగ్స్ ఏంటంటే మనకి ఇంతకు ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు రీసోర్సెస్ అవైలబిలిటీ కానీ, మనకి యాక్సెస్ కానీ చాలా బాగా పెరిగింది. సో ప్రతిదీ కూడా మనకి ఓన్లీ ఫోన్ ఉన్నా కూడా ప్రిపేర్ అయ్యి క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు ఈ రోజుల్లో. సో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ నో. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొన్ని డిమాండ్స్ ఉంటాయి ఎగ్జామ్కి. సో ఎగ్జాక్ట్ సిలబస్ తెలుసుకోవడము, ఓన్లీ కొన్ని బుక్స్ని రిపీటెడ్గా చదవడము, అలా మనం రైట్ పాత్లో వెళ్తే కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ తెచ్చుకోవచ్చు, అదేం కష్టతరం కాదు. సో ఫస్ట్ థింగ్ నాకు అయిన ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఫస్ట్ పర్సన్ కూడా, నా ఫ్యామిలీలో సివిల్ సర్వెంట్స్ లేరు. సో నా అంతటి నేను తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది. సో అది నాకు అందుకోసమనే నేను నా స్టూడెంట్స్కి కూడా చాలామంది అంటారు, మీరు చాలా ఓపిక్గా చెప్తారు మ్యామ్ ఏది అంటే, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదు అని చెప్పి. సో వాళ్ళకి ఎలాంటి బిగినింగ్ హెసిటెన్సీ ఉన్నా లేకపోతే ఎలాంటి భయాలు ఉన్నా కూడా ఐ క్లియర్ అవుట్ అనమాట. ఓకే, అంటే మీరు టీచింగ్ కూడా చేస్తారా? అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి? ఎస్ అండి, ఇప్పుడు నేను ఆల్మోస్ట్గా 5.5 years నుంచి ఉన్నాను. ఓకే. సో మెంటర్షిప్స్ చేస్తాను, క్లాసెస్ చెప్తాను, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా టీచ్ చేస్తున్నాను. ఓకే, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెంటర్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంటా?
అవునండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా ప్రిపరేషన్లో మనకి ఇది అని తెలిసినా కూడా కొన్నిసార్లు మనం వెళ్ళే పాత్ డౌట్ వస్తుంది మనకి, ఇది కరెక్టా కాదా, మనం రైట్గా వెళ్తున్నామా లేదా. సో అకౌంటబిలిటీ ఉండాలన్నా, మనకి రైట్ పాత్లో వెళ్ళడానికి ఒక డైరెక్షన్ ఉండాలన్నా మెంటర్షిప్ కానీ గైడ్ అనేది కానీ చాలా యూస్ అవుతుంది. సో ఈ రోజుల్లో అది ఉంటే కొంచెం మనకి సక్సెస్ అనేది త్వరగా అవుతుంది. ఓకే, అంటే మీరు ఇంతకుముందు చెప్పారు మ్యామ్, అంటే ఏంటంటే నేను పడిన స్ట్రగుల్స్ ఇప్పుడున్న పిల్లలు పడొద్దని చెప్పేసి మీరు టీచింగ్ ఫీల్డ్కి రావడం జరిగింది. అసలు మీరు ఎట్లాంటి స్ట్రగుల్స్ పడ్డారు అప్పుడు? అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో అంటే నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయండి. ఒక బుక్కి సంబంధించి, ఒక సబ్జెక్ట్కి సంబంధించి చాలా సోర్సెస్ ఉంటాయి మనకి. కానీ దాంట్లో ఏది చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎగ్జామ్కి ఏది చదివితే సరిపోతుంది, ఎలా చదవాలి అనేది ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్పరు ఓపెన్గా. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో మనం జాయిన్ అయినప్పుడు వాళ్ళు సిలబస్ ప్రకారం ఉన్నవి క్లాసెస్లో చెప్తారు, మనకైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారు, ఎగ్జామ్స్ పెడతారు, అక్కడితో అయిపోతుంది. బట్ ఒక్కొక్కసారి మనకి అవుట్ ఆఫ్ ద రూమ్, అంటే క్లాస్ రూమ్ బయట కూడా మనం చదివేటప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ అడగటానికి ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మనకి ఇంతకు ముందు ఎవరైనా సీనియర్స్ ఉన్నప్పుడు, సో మనం హాఫ్లో ఉన్నప్పుడు అటెంప్ట్ ఇవ్వాలా లేదా అని క్వశ్చన్ వస్తుంది, లేకపోతే పీవైక్యూస్ ఎప్పుడు చేయాలి, టెస్ట్ సిరీస్ ఎప్పుడు చేయాలి, సో నేను ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు చేయాలి, ఇలాంటి డౌట్స్ అసలు చాలా బేసిక్ డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో అలాంటి విషయాలు నేను స్ట్రగుల్ అయినవే నా స్టూడెంట్స్ అవ్వకూడదని చెప్పి నేను ఆల్వేస్ ఐ విల్ బి అవైలబుల్ ఫర్ దెమ్. ఓకే, సో అంటే మీరు అంటే ఈ గ్రూప్స్కి కానీ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఇంట్లో నుంచి సపోర్ట్ ఎట్లా ఉండే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నా ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్టివ్గా ఉందండి, ఈ రోజు కూడా నేను అదే చెప్తాను. సో ఒక అమ్మాయి అయినా కూడా దే గేవ్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఫ్రీడమ్. సో చాలామంది సొసైటీలో అమ్మాయి అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మ్యాక్సిమం 1-2 years తర్వాత దే విల్ స్టార్ట్ ప్రెషరైజింగ్. సో యాక్చువల్ ఫ్యామిలీలో ఉండదు అంత ప్రెషర్, బయట నుంచి వస్తూ ఉంటుంది ప్రెషర్, అమ్మాయి పెళ్లి చేయాలి, అది ఏజ్ ఫ్యాక్టర్స్ అన్నీ చెప్తూ ఉంటారు. బట్ మై ఫ్యామిలీ హ్యాస్ బిన్ వెరీ సపోర్టివ్. సో నేను ఎంత సపోర్టివ్ అంటే మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్, సో అందరూ సపోర్ట్ చేశారు. సో వాళ్ళు బయట నుంచి ప్రెషర్స్ వచ్చినా కూడా సో తను ఇది అనుకుంది, ఖచ్చితంగా చేస్తుందనే నమ్మకంతో నన్ను ఇంకా మోటివేట్ చేశారు నా లో పాయింట్స్లో కూడా. బట్ దానివల్లనే నేను ఈ రోజు సక్సెస్ఫుల్ అయ్యానంటే సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫ్యామిలీ నుంచి మీకు చాలా సపోర్ట్ ఉంది. ఓకే, అంటే బాగా అంటే మీకు మెంటర్షిప్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు మెంటర్షిప్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి. నేను అందుకోసం నేను చెప్తున్నాను, ఆల్మోస్ట్ 1.5 year ఆఫ్ మై ప్రిపరేషన్ అనేది దీంట్లోనే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది తెలుసుకోవడంలోనే ఐ హ్యావ్ లాస్ట్ మై టైమ్. సో దానికోసం అని చెప్పి నేను ఐ జస్ట్ ఎవరైనా రికమెండేషన్స్ మీద, అంటే జస్ట్ తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే మీరు కొంచెం చెప్పండి బేసిక్ కానీ, ఈవెన్ ఒక్కొక్కసారి 1 hour 1.5 hour ఫోన్ కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి వాళ్ళతో. సో ఎవరో తెలియదు వాళ్ళు, నాకు జస్ట్ ఫోన్ కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. సో అలా మనకి నేను హెల్ప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను, బికాస్ ఐ నో వాట్ ఈస్ ద స్ట్రగుల్ అనేది. అంటే మీరు ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నానండి. ఇనిషియల్ గా బ్రెయిన్ ట్రీ అని హిమాయత్ నగర్ లో ఉంటుంది, అక్కడ కోచింగ్ తీసుకున్నాను. సో ప్రిపరేషన్ లో కోచింగ్ ఈస్ డిఫరెంట్, మనకి నీడ్ కి మించి కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు మెంటర్షిప్ అనేది ఈ రోజుల్లో అవైలబుల్ గా ఎక్కువగా ఉంది. సో బట్ అప్పుడు కొంచెం తక్కువగా ఉంది. సో వీ హ్యావ్ లెర్న్డ్ ఆన్ అవర్ ఓన్ చెప్పాలంటే. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలనుకున్న డ్రీమ్ ఇది. సో అంటే ఈ జాబ్ రాగానే అంటే సంతృప్తిగా ఉందా, లేకుంటే ఏదో అంటే ఒక బాధ అనేది ఉందా ఐఏఎస్ అవ్వాలని? ఐఏఎస్ అవ్వాలని అయితే ఉంటుందండి ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటి అంటే, సో నేను ఏదైతే సెలెక్ట్ అయినా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, సో దిట్స్ ఎ వెరీ స్కోప్ ఎక్కువ ఉంది, మంచి జాబ్. సో మనకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో మనం చదువుతుంటాం, అంటే ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ అన్నప్పుడు ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి మేము కూడా ఐఏఎస్లో చదివేటప్పుడు చదువుతూ ఉంటాం, కానీ దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది అని నేను భావిస్తున్నాను. సో డెఫినెట్లీ ఇది నాకు మంచి ఆపర్చునిటీ కాబట్టి ఐ ట్రై టు షో మై మార్క్. ఓకే, అంటే ఈ జాబ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎస్ అండి. ఇప్పుడు జనరల్గా మనకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వరకే ఉండేది ఇంతకు ముందు. సో బిఫోర్ 1992. సో మనకి ఏమయ్యేదంటే అప్పుడు ఒక పల్లెటూరులో ఒక సమస్య ఉంది అన్నప్పుడు దాన్ని ఎవరికి చెప్పాలి అనేది మెయిన్ క్వశ్చన్గా ఉంది. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంది, వాళ్ళు ఏదైనా ఇలా చేసుకుందాము అనుకున్నా కూడా డెసిషన్ అనేది మండల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ జరిగేది. సో ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేసాం, లోకల్ గవర్నెన్స్ అనేది 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా 1992లో 3rd tier ఆఫ్ గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్స్ని క్రియేట్ చేసాం. అవి గ్రామాల్లో గ్రామ పంచాయత్స్ అంటాం, అండ్ మున్సిపాలిటీస్ అండ్ టౌన్స్ అండ్ సిటీస్లో ఉంటాం. సో ఇలా ఏంటంటే పీపులే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే విధంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయ్యే విధంగా మనం గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకుని వాళ్ళ కోసం వాళ్ళు డిసైడ్ అవుతారు
అన్న దాంతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దీంట్లో మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న పంచాయత్స్ అన్నిటికీ హెడ్గా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఉంటారు. సో వాళ్ళ హెల్త్ గురించి, ఎడ్యుకేషన్, శానిటేషన్ కానీ, వాళ్ళకి వెల్ఫేర్ కానీ ఏదైనా కూడా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ విల్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్. సో మనం గ్రామ్ స్వరాజ్ అనే కాన్సెప్ట్ మనం వింటూ ఉంటాం, గ్రామాలు బాగుంటేనే ఇండియా బాగుంటుంది. సో దాన్ని రియలైజ్ చేయాలి అని అంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ జాబ్. ఓకే. సో అంటే మీరు మాట్లాడారు, దాంట్లో నుంచి నేను కొన్ని అడగాలనుకుంటున్నా. సో అంటే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న మన ఇండియాలో సో వీటి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అంటే ఏ స్టేజ్లో ఉంది? ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ తేవాలంటే మీరు ఏం చేస్తారు? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇండియాలో. మన ఇండిపెండెన్స్ టైంతో పోలిస్తే ఇప్పటికీ ఉంది, కానీ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన స్కోప్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎడ్యుకేషన్లో మనం కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇనిషియేట్ చేసాం. సో 2002 నుంచి మనం 14 years వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమైంది, అట్లీస్ట్ స్కూల్ వరకు చదువుకునే వాళ్ళ రేషియో పెరిగింది. కానీ అమ్మాయిల విషయంలో వాళ్ళు మాక్సిమం 8th or 10th వరకు చదివిన తర్వాత వాళ్ళు డ్రాప్ అవుతున్నారు. అండ్ అబ్బాయిల విషయంలో కూడా జరుగుతుంది, ఎందుకంటే అబ్బాయిలు స్కూల్కి వెళ్తే అక్కడ మిడ్ డే మీల్స్ అని కూడా పెడుతున్నాం. సో అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ ఉంటుందని కొంతమంది పంపిస్తున్నారు. 10th తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళకి కొన్ని ఎక్కువ సంపాదించే చేతులు ఉంటాయి అనే ఉద్దేశంతో డ్రాప్ చేపించేసి వాళ్ళని పొలం పనులకి అట్లా పంపిస్తున్నారు. అంటే 10th తర్వాత కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో సక్సెస్ అయితే కనుక ఒక తరం, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి ఒక జాబ్ తెచ్చుకున్నారు అంటే వాళ్ళ లైఫ్ మొత్తం సెటిల్ అవుతుంది. వాళ్ళే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అలా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇంకా కరెక్షన్స్ జరగాల్సి ఉంది. సో మనం 10th వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ కాకుండా ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్లో కూడా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక మంచి లిటరసీ రేట్తో పాటు మంచి అవుట్కమ్స్ వస్తాయి. అందులో ఇప్పుడు యూత్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఇండియా కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అంటే హెల్త్ సైడ్ వస్తే, హెల్త్ సైడ్లో కూడా మనకి చాలా బాగుందండి. అంటే ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి, వ్యాక్సినేషన్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ కొన్ని గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి జనరల్గా ఒక ఫ్యామిలీ బిలో పవర్టీ లైన్ ఉంటే వాళ్ళు సంపాదించే దాంట్లో 60 to 70% హెల్త్ కోసమే ఎక్స్పెన్సెస్ ఫామ్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఇన్సూరెన్స్ లేకపోవడము, ఏదైనా అయినప్పుడు ఫ్యామిలీస్ మీద బర్డెన్ పడటము, ఎర్నింగ్ అంటే బ్రెడ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా అయితే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా అంటే ఇంకా కోలుకోలేని స్టేట్లో పడిపోతున్నారు. సో ఇలాంటి స్టేట్లో ఏంటంటే కొంచెం హెల్త్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే కనుక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆయుష్మాన్ భారత్ అని తీసుకొచ్చారు. సో దాని కింద 5 lakhs వరకు మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. సో దాంతోపాటు ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇలాంటివి కూడా పెరిగితే ఖచ్చితంగా మనకి మంచి పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి. ఓకే. సో అంటే మీ సైడ్ నుంచి మేము కొన్ని చేంజెస్ చూడొచ్చు? ఎస్ అండి, డెఫినెట్లీ. ఓకే. సో ఇంట్లో వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఈ ర్యాంక్ కానీ జాబ్ రాగానే? అండి 2025 అనేది నాకు చాలా స్పెషల్. ఓకే. ఎందుకు? ఇయర్ మ్యారేజ్ అయింది, సో ఇయరే జాబ్ వచ్చింది అండ్ ఎవ్రీథింగ్. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ హ్యాపెండ్ పాజిటివ్లీ ఆన్ 2025 సైడ్. సో నాకు ఇయరే లాలో గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా అన్ని పాజిటివ్ థింగ్స్ 2025లో జరిగాయి. ఓకే. వెరీ హ్యాపీ. సో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అంటే ఇక్కడ అంటే మ్యారేజ్ లైఫ్ని అదే విధంగా ఇక్కడ అంటే అక్కడ ఫ్యామిలీని ఇక్కడ చదువుని అసలు ఎట్లా మీరు మేనేజ్ చేశారని అడుగుదాం అనుకున్నా. మీరే చెప్పడం జరిగింది అంటే రీసెంట్గా రీసెంట్లీ మ్యారీడ్. ఓకే. అంటే ర్యాంక్ తర్వాత? అవునండి, అంటే నాకు October 21st నుంచి 27, 2024 మధ్యలో మనకి మెయిన్స్ అయిపోయింది. సో ఆ తర్వాత ఫార్మాలిటీస్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఆన్ March 15th, 2025. మా రిజల్ట్స్ March 10th వచ్చాయి. సో జస్ట్ 5 days బిఫోర్ మ్యారేజ్, దట్ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను మ్యామ్, నిజమేనా? లవ్ కమ్ అరేంజ్డ్ అండి. సో ఎక్కడ పరిచయం, అసలు ఏంటి అంటే సార్ నేమ్ ఏంటి? సార్ పేరు సంతోష్ అండి. సో హీ వాస్ మై క్లాస్మేట్. ఓకే. సో LLBలో. సో ఓకే. కానీ నిజం చెప్తున్నా మ్యామ్, అంటే మీలాంటి మహిళలను చూస్తుంటే సో చాలామంది అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అంటే ఒకటి అంటూ ఉంటారు, అంటే ఆడవాళ్ళు వంటింటికి పరిమితం అని చెప్పేసి ఒక మాట అంటూ ఉంటారు అందరూ. సో దానికి విరుద్ధంగా మీరు జాబ్ కొట్టి ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారుగా. సో అంటే చిన్నప్పటి నుంచో అంటే మా మహిళలు చాలా స్ట్రగుల్స్ పడతారు, అంటే స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ సో బయటకు వెళ్ళినప్పుడు కానీ. ఇట్లాంటి స్ట్రగుల్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎట్లాంటివి ఫేస్ చేశారు?
అంటే మా ఫ్యామిలీలో అలా లేదండి సిచ్యువేషన్. సో ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. సో ఏది కావాలంటే అది చదువుకోవడానికి ఆ ఫ్రీడమ్ ఉంది, చేయడానికి కూడా ఫ్రీడమ్ ఉంది. సో ఫస్ట్ థింగ్ మనకి ఆ ఫ్రీడమ్ ఉన్నదాన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. సో దాన్ని మనం రైట్ డైరెక్షన్లో పెడితే కనుక మనకు సక్సెస్ వస్తుందనే విషయం అయితే క్లారిటీ ఉంది. దాంతోపాటు కొన్ని ఫ్యామిలీస్లో ఏంటి అంటే ఇంకా ఈ రోజులు మనం 21st సెంచరీలో ఉన్న అబ్బాయికి అమ్మాయికి మధ్యలో డిస్క్రిమినేషన్ చూపించడము, లేకపోతే అమ్మాయిని కొంచెం నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఈ రోజు అలా అనుకుంటున్నాం, కానీ అమ్మాయిలు తలుచుకుంటే వండర్స్ చేయగలరండి. ఖచ్చితంగా సపోర్ట్ అనేది అవసరం. సో మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళగలరు అనేది మనం చూస్తున్నాం. చాలా స్పోర్ట్స్లో వాళ్ళు ఎంతవరకు అడ్వాన్స్ అవుతున్నారు. కొన్నిసార్లు మనం చూస్తున్న ఒలింపిక్స్లో కానీ వాటిలో కానీ అమ్మాయిల రేషియో ఎక్కువ ఉంటుంది సెలెక్షన్ విషయంలో కానీ. ఇట్లా ఈవెన్ ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా మనం చూస్తుంటే సో దే ఆర్ ఇంటూ వెరీ గుడ్ ఫీల్డ్స్ అనమాట. సో ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుందండి. అంటే మీరు ఎప్పుడన్నా ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరిగింది అంటే బయట నుంచి, అంటే ఎవరన్నా ఏమైనా మాట్లాడినప్పుడు అంటే మీ కూతురికి ఇంకా పెళ్లి చేయట్లేదు, అది ఖచ్చితంగా ఉంటుందండి. సొసైటల్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇంట్లో ఎంత సపోర్టివ్ గా ఉన్నా కూడా వాళ్ళ మీద ప్రెషర్ పడితే ఆ ప్రెషర్ అనేది ఎంతో కొంత మన మీద వరకు వస్తుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదా అంటే సొసైటల్ ప్రెషర్ ఉండదు అని కాదు యాక్చువల్లీ. సో అంటే మీ లైఫ్ లో అట్లాంటివి ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పినప్పుడు, ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు అంటే ఎట్లాంటి విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇదే అంటే కొంచెం చెప్తారు మనకి ఈ యూపీఎస్సీ జర్నీ కానీ టీజీపీఎస్సీ కానీ. సో ఇవి ఎలా ఉంటాయంటే రోలర్ కాస్టర్ లాగా ఉంటాయి, మనకి అంత ఈజీగా ఉండవు. సో కొంచెం అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడే ఈ ఎగ్జామ్ విషయానికి వస్తే 3 years పట్టింది నోటిఫికేషన్ 22లో వస్తే. సో మనకి 22లో అయిపోతే 23కి రిజల్ట్ వస్తుంది అనుకుని చెప్పి మనం వెయిట్ చేసే సిచ్యువేషన్లో 23 కాదు, 24 కాదు, 25 అంటే సో ఈ టైం పెరిగే కొద్దీ కొంచెం ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయగలమనే నమ్మకం మన పేరెంట్స్కి మనం చూపించాలి. సో నేను దీని మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, నేను దీనికోసం ఎంతైనా పెడతాను అనే కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం వాళ్ళకి ఇస్తే బయట నుంచి వచ్చే ప్రెషర్స్ని వాళ్ళు ఒక షీల్డ్ లాగా మన మీద పడకుండా ప్రొటెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ ఉంటుందో మీకు, అంటే బయట ప్రెషర్స్ తెలియకుండా మనం చదువుకునే ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒక పక్కన ఆ స్ట్రెస్ ఉండి మళ్ళీ చదువుకునే స్ట్రెస్ కూడా ఉంటే అది కొన్నిసార్లు మనని డీమోటివేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు అమ్మో ఈసారి నేను రాయకపోతే ఎలా, నా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకోసారి నాకు ఛాన్స్ ఇవ్వరేమో, ఈ టెన్షన్ స్ట్రెస్ అనేది డామినేట్ అవుతాయి జనరల్గా. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక సో ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి టు సర్టెన్ ఎక్స్టెంట్. వాళ్ళకి ఇవ్వగలిగి అంత టైం ఇచ్చుంటే కనుక బాగుంటుంది. ఓకే, అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది అంటే పెళ్ళి అప్పుడు నేను అంటే ఫ్యామిలీతో నేను మాట్లాడడం జరిగింది అంటే దీనిపైన నాకు ఐడియా ఉంది, ఈసారి పక్క నేను టీఎస్పీఎస్లో నేను జాబ్ కొడతా అని చెప్పేసి మీరు అనుకున్నారు. సో రాసినప్పుడు ఎట్లా ఉండే క్వశ్చన్ పేపర్ కానీ మీరు రాసిన తర్వాత ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ థింగ్ అండి, నేను ఆల్మోస్ట్గా ఎగ్జామ్స్ మెయిన్స్ విషయంలో మాకు చాలా అన్సర్టనిటీ ఉంది. అంటే అప్పుడు కూడా కొన్ని కోర్ట్ కేసెస్ జరుగుతూ ఉండేవి. సో అవి ఎగ్జామ్స్ జరుగుతాయని జరగవని క్లారిటీ కూడా మాకు ఎగ్జామ్ రోజు కూడా మేము ఫస్ట్ పేపర్ కంపల్సరీ పేపర్ రాసిన రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు, అది ఎగ్జామ్స్ ఆపమని. మేము హాల్లోంచి బయటకు వచ్చేసరికి తెలిసింది సుప్రీంకోర్టు లేదు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పేసింది అని. సో అంత అన్సర్టనిటీ మధ్యలో మేము ఎగ్జామ్స్ రాసాము. సో నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉండటం వల్ల నేను రోజు కరెంట్ అఫైర్స్ టీచ్ చేయడం వీటి వల్ల నాకు ఎక్కువ టైం నేను సెల్ఫ్ ప్రిపరేషన్కి ఇవ్వకపోయినా నాకు అది యూజ్ అయింది. నేను ఎగ్జామ్స్కి ఆల్మోస్ట్గా జస్ట్ 2-3 days ముందే లీవ్ పెట్టాను. ఎగ్జామ్స్ ఎప్పుడైతే జరుగుతాయి అనుకున్నానో అప్పుడే లీవ్ పెట్టడం జరిగింది. సో నేను ముందు క్లారిటీ లేకుండా లీవ్ పెట్టి నా కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ని నేను ఆపలేను కాబట్టి సో దానికోసం అని చెప్పి నేను లీవ్ పెట్టలేదు. సో ఇంక ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి అనుకున్నప్పుడు మాత్రమే లీవ్ పెట్టి 1 week 10 days మాత్రమే నేను ఫుల్ ఫ్లెష్డ్గా ఇంట్లో ఉండి చదవడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఎట్లా ఉందంటే, ఇప్పుడు మీరే మీ ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే సో కేసు వేయడం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అంటే స్టూడెంట్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇట్లాంటి విషయాలు తెలిసినప్పుడు అంటే వాళ్ళు రాసేటప్పుడు ఒక మైండ్లో ఉంటుంది అంటే ఇప్పుడు నాకు తెలిపోతాయో రిజల్ట్స్. సో అంటే ఒకవేళ ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే ఎట్లా ఉంటుందో, ఇప్పుడు మనము చాలా చూడడం జరిగింది అంటే పేపర్స్ లీక్ అవ్వడం కానీ ఇవన్నీ చాలా చూసినాం. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా డిమోటివేట్ అవుతారు. అంటే మన ఎఫర్ట్ మనం పెట్టాము, సంథింగ్ వెంట్ రాంగ్ అన్నప్పుడు ఖచ్చితంగా డిమోటివేట్ అవుతారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఈవెన్ తినడానికి కూడా లేక GHMC 5 rupees మీల్ మీద ఉంటూ అమ్మా నాన్నలు అడగలేకమని వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ చదువుకుంటూ ఎలాగోలా నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను అని నమ్మి అశోక్ నగర్లో ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా
హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో లేని విషయంలో ఎక్కడైనా మిస్టేక్ జరిగి వాళ్ళకి శిక్ష పడినట్టు అవుతే ఖచ్చితంగా తీసుకోలేరు చాలా మంది. సో అలా ఈ విషయంలో జరుగుతున్నాయి కొన్ని ఎగ్జామ్స్ విషయంలో, పేపర్ లీక్స్ అని కానీ ఇలాంటివన్నీ. సో అలాంటివి జరగకుండా కొంచెం మనం సిస్టంలో ఇంప్రూవ్మెంట్స్ చేస్తే కనుక ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మన ప్రిపరేషన్ మనం చూసుకోగలం, కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో లేనివి గవర్నమెంట్ అట్లీస్ట్ ఇప్పుడైనా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుని త్వరగా కంప్లీట్ చేయడం, మంచిగా పకడ్బందీగా కండక్ట్ చేయడం చేస్తే కనుక బాగుంటుంది. ఇంకోటి నేను అడుగుదామని మర్చిపోయినా, ఈ యూపీఎస్సీ ఏంటంటే మనకి ఇయర్లీ ఉంటుంది. అవునండి. సో ఇది కూడా మనకి ఇయర్లీ ఉండాలి కదా, ఉండదా? ఇయర్లీ ఉండాలి అనే మ్యాండేట్ లేదండి, యాక్చువల్గా ఉండొచ్చు. కానీ ఏంటంటే కొన్నిసార్లు మనకి వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు లేకపోతే డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఇయర్లీ రావట్లేదు. కానీ జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి కొన్ని స్టేట్స్లో మనకి ఈవెన్ మనకు కూడా అనౌన్స్ చేశారు. సో అట్లా జాబ్ క్యాలెండర్ సిస్టమ్ని కనుక మనం రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటే, సో అట్లీస్ట్ ఎలాంటి ఈసారి మిస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఈ టైంకి వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందండి. సో ఈసారి రాని వాళ్ళు ఓకే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఆగస్ట్లో మెయిన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ముందుగా తెలుసు కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడ అన్సర్టనిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా డైలమా ఉంది, ఆ లోనెస్ అనేది వస్తుంది అనమాట. ఆస్పిరెంట్స్లో డిమోటివేషన్ కానీ, సో ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఒకసారి వచ్చినా ఆ ఎగ్జామ్స్ చదివి కోర్ట్ కేసులు అవ్వకుండా మా చేతికి జాబ్ వచ్చేది ఎప్పుడు అనే నిరాశ ఎక్కువైపోతుంది స్టేట్ లెవెల్లో. కానీ చదివి సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంటే అసలు ఏం మాట్లాడుతాం దాని గురించి అంటే, గవర్నమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే అసలు ఈ విషయంలో కొంచెం నెగ్లిజెన్స్ అనేది ఉందండి. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని మెషర్స్ తీసుకుని రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉంటే కనుక డెఫినెట్గా బాగుండేది. బట్ ఇప్పుడైనా కానీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మనకి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు రిలీజ్ చేస్తే ఒక జాబ్ క్యాలెండర్ని రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది. ఓకే. అంటే నేను ఒకటి క్వశ్చన్ అడుగుతా, మీరు పర్సనల్గా చెప్పండి. అంటే ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి దీనికి భయపడకుండా, సో అంటే మీకు శిల్పకళా వేదికల్లో మీకు ఇవ్వడం జరిగింది అనుకుంటా, జాబ్ సంథింగ్ ఇవ్వడం జరిగింది. సో వెనకాల బ్యానర్లో కొలువుల జాతర అని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ వేయడం జరిగింది. అంటే కొలువుల జాతర సంథింగ్ ఏదో, అవునా? 14 సంవత్సరాల తర్వాత కొలువుల జాతర అవుతుందా? అవునండి. అంటే ఇప్పుడు అట్లీస్ట్ 14 years తర్వాత ఇది రియలైజ్ అయ్యింది అంటే అది నిజంగానే తెలంగాణ సాధించిందే నీళ్లు నియామకాలనే కదండి. సో మరి దాని గురించి మళ్ళీ ఇక్కడ ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత తెచ్చుకున్న జాబ్స్ కాబట్టి నిజంగా ఆ రోజు మాతో పాటు వచ్చిన అందరూ కూడా అచీవర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక పండగ జాతరగానే సెలబ్రేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకే. 14 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ మీరు జాతరగానే చేసుకున్నాం. మరి అంటే 20 సంవత్సరాల తర్వాత వచ్చేది 14కి వచ్చిందని లాంగ్ స్ట్రగులే కదండి ఖచ్చితంగా. అదే కానీ అసలు నిజం చెప్తున్నా, అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఈ హెల్త్ సిస్టమ్ కానీ ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వాలనేది నా ఫీలింగ్. మీకు ఏమనిపిస్తుంది అంటే గవర్నమెంట్స్ అంటే మనదనే కాదు, తెలంగాణ గవర్నమెంట్ అనే కాదు, సో ఆల్ స్టేట్స్లో గవర్నమెంట్స్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ ఫాల్ట్ అని అనలేమండి. మెయిన్గా గవర్నమెంట్ కొన్నిసార్లు మనీ రిలీజ్ చేసినా కూడా అది మన వరకు వచ్చేసరికి చాలా చేతులు మారి కరప్షన్ కానీ రెడ్ టేపిజం అని చాలా విషయాలు జరుగుతున్నాయి. సో మనకి అకౌంటబిలిటీ లేదు. సో జనరల్గా మనం ఏమంటాం, ఏదైనా ఇష్యూ కనపడినప్పుడు దీని గురించి ఎందుకు రెస్పాండ్ అవ్వదు గవర్నమెంట్ అనుకుంటాం. మనకి చట్టాలకి తక్కువ లేదు అసలు, యాక్చువల్గా స్కోప్ చాలా ఉంది. కానీ వాటిని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం విషయంలోనే మనం కొంచెం ఫెయిల్ అవుతున్నాం అనేది అనిపిస్తుంది. సో లాస్ అయితే ఉన్నాయి కానీ దానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండట్లేదు. సో మనకి ఏదన్నా నిధులు ఎలా యూజ్ చేయాలి అనే విషయంలో కూడా కొంచెం అకౌంటబుల్గా స్ట్రింజెంట్గా మనం అప్లై చేయగలిగితే కనుక ఇంకా బెటర్ అవుట్కమ్స్ వస్తాయి ఏ సెక్టర్లో అయినా కానీ. ఓకే. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ బిజినెస్ అండి, మదర్ ఈస్ ఎ హోమ్ మేకర్. ఓకే. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్కి, సో అంటే గ్రూప్స్కి కానీ యూపీఎస్సీకి కానీ, సో 5 రూపాయల భోజనం చేస్తారు అని. అంటే మీ సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో అంటే మనమందరం మిడిల్ క్లాస్ మనమందరం, సో దీనికన్నా లో వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఎన్నో స్ట్రగుల్స్, మట్టిలో మాణిక్యాలు ఉంటారు. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏదో మెకానిక్ కానీ ఏదో జిహెచ్ఎంసీలో పనిచేసి పిల్లల్ని ఏదో స్థాయిలో ఉంచాలని అనుకుంటారు. అట్లాంటి స్టూడెంట్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా చూసారా? 2-3 ఎగ్జాంపుల్స్.
చూసాను, నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారండి. కానీ చాలా వరకు ఏమవుతుందంటే ఈ యూపీఎస్సీ జర్నీ అనేది అంత ఈజీ జర్నీ కాదు. సో మన ఎగ్జామ్ ప్రాసెస్ 1.5 year పడుతుంది. అది సస్టైన్ అవ్వగలగాలి వాళ్ళు. అన్ని రోజులు హాస్టల్ కానీ లేకపోతే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కవర్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది అంటే సెకండ్ అటెంప్ట్ మళ్ళీ 3 years ఆఫ్ లైఫ్. సో దాంతోపాటు ఎక్స్పెన్సెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చాలామంది ఈ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు డ్రాప్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉంది, ఆ పట్టుదలతో పాటు వాళ్ళు సాధించగలిగే టాలెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఫ్యామిలీ అసలు సపోర్ట్ చేయలేక ఈ సిచ్యువేషన్ వల్ల కూడా డ్రాప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. స్టేట్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్స్ ఏంటంటే ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ అయితే ₹1,00,000 ఇస్తున్నారు. అట్లా ఇన్సెంటివ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటివి చేస్తే ఖచ్చితంగా ఇంకెక్కువ మంది సివిల్ సర్వెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా అవుతారు. సో అంటే ఎవరైనా మీకు స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఫోన్ చాలా మంది తెలుసండి. ఇప్పుడు నా స్టూడెంట్స్లో కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఓన్గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైంలో అట్లీస్ట్ నాకు ఏదో ఒక ఛాన్స్ కోసం అని చెప్పి ట్రై చేస్తూ వాళ్ళు ఒక 5,000 8,000 ఎర్న్ చేసుకుంటూ మంత్లీ హాస్టల్ ఫీజు పే చేసుకుంటూ ట్యూషన్స్ చెప్పుకుంటున్నారు. అట్లా చెప్పుకుంటూ వాళ్ళ ఫీజు వాళ్ళు కట్టుకుంటూ చదువుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి నేను నాకు సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేస్తున్నాను. ఓకే. సో అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒకవేళ బాగా రాయకపోతే అంటే ఎప్పుడైనా డిమోటివేట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటాయండి. అంటే మనకి ఈ జర్నీలో మనం డిమోటివేట్ అయ్యేదానికంటే ప్రెషర్, అవుట్ సైడ్ ప్రెషర్స్ వల్ల మనకి కొంచెం లోగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ కూడా నేను ఒకటే సార్ అనుకునేదాన్ని, అంటే ఇప్పుడు ఈ రోజు రాకపోతే నేను కరెక్ట్గా చేస్తే ఏదో ఒక రోజు వస్తుంది అని, కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతాను నేను. సో ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడ చేసుకునే స్కోప్ ఉంది అని అనలైజ్ చేసుకోవడము, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది ఎప్పుడు చేస్తూ వచ్చాను. సో ఒక స్టేజ్లో మోటివేషన్ అవసరమైంది, కానీ ఇప్పుడు మోటివేషన్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. సో చాలా మంది స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాను. సో దాని విషయంలో అయితే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. సో జాబ్ తెచ్చుకున్న ఆనందం కంటే ఎవరైనా స్టూడెంట్ లోగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కోసారి లో అయిపోతూ ఉంటాం, నా వల్ల కాదు ఇంకా అది అని చెప్పేసి. అంటే వేరే వాళ్ళు మెంటర్స్ కానీ ఇట్లా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే సో నీ దగ్గర ఉంది సత్తా అని అంటేనే వాళ్ళు మోటివేట్ అయ్యి చేస్తూ ఉంటారు. సో అంటే ఇట్లా చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంతోమందికి స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుందంటే అటు మీరు చెప్పడం జరిగింది ఇంతకుముందుకు, అంటే ప్రెషర్ అనేది ఉంటుంది. సో అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే అవసరమా, సో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, సో ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్కి వచ్చి చదువుతూ ఉంటారు, ఇట్లాంటివి చాలా చూడడం జరిగింది మనం అందరం. సో అంటే మీ పేరెంట్స్ నుంచి అట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా? అవసరమా, పెళ్లి చేసుకో అది? లేదండి, ఎప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు. సో ఆల్ త్రూ అవుట్ మై జర్నీ, సో బయట నుంచి ఎంత ప్రెషర్ వచ్చినా సో ఈసారి సాధిస్తుంది ఖచ్చితంగా అని నమ్మకంతో ఉన్నారు. ఆల్ ద వే నాకు సపోర్ట్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఈ స్టేజ్లో ఖచ్చితంగా ఉండేదాన్ని కాదు. ఓకే. సో మీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుండే? అంటే డైలీ వైజ్ చూసుకుంటే అంటే మార్నింగ్ ఏ టైంకి లేస్తుండే అసలు ఏంటి? ఆల్మోస్ట్గా నేను నా యూపీఎస్సీ ప్రిపరేషన్లో 8 to 10 hours అయితే పెట్టానండి డైలీ. సో ఇనీషియల్ డేస్లో కొంచెం తక్కువ పెట్టినప్పటికీ తర్వాత యాక్చువల్ ప్రిపరేషన్లో 8 to 10 hours పెట్టాను. సో తర్వాత నుంచి నాకు ఎగ్జాక్ట్ డిమాండ్ ఏంటి అని తెలిసింది. సో తెలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆల్సో. ఇది ప్యాషన్ కొద్దీ స్టార్ట్ చేశాను వర్కింగ్ అనేది, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లోనే ఉండాలి. అంటే నేను ఏదైతే మిస్ అయ్యానో కొంచెం సపోర్ట్, హెల్ప్ అనేది మెంటర్స్ కానీ సీనియర్స్ నుంచి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి నాకు దొరకలేదో అది స్టూడెంట్స్కి ఉండాలనే ఉద్దేశంతో ప్యాషన్తోనే మళ్ళీ సివిల్ సర్వీసెస్లోనే నేను ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో నేను టీచ్ చేయడము, మెంటర్షిప్స్ చేయడము, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. దట్ గేవ్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో అట్లా చేసినప్పుడు మనకు కూడా హెల్ప్ అవుతుంది, అంటే మనం కూడా రివైజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి. ఖచ్చితంగా నేను టీచ్ చేస్తాను అని అంటే ఆ టాపిక్స్ మనం మళ్ళీ చెప్తూ ఉంటాం కాబట్టి అది యాక్చువల్గా ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. అంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువ టఫ్గా ఉంటుంది? టఫ్ అనేది ఉండదండి, అంటే ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు యాక్చువల్గా యూపీఎస్సీలో మనకి అన్నిటి గురించి కొంచెమైనా అవగాహన ఉండాలి, బేసిక్స్తో పాటు కొంచెం మినిమం అవేర్నెస్ ఉండాలి అనుకుంటారు. సో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొంతమందికి జియోగ్రఫీ భయం ఉంటుంది, కొంతమంది ఎకానమీ ఉంటుంది, కొంతమందికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో మన ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి ఒక సబ్జెక్ట్ నచ్చుతుంది, ఇంకో సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనం ఇంట్రెస్ట్ పెట్టి చదివితే చాలా ఈజీ ఉంటుంది. ఓకే.
సో అంటే మీరు 8 hours చదువుతుండే అన్నారు కదా, సో మధ్యలో ఏమైనా వర్క్ చేస్తుండేనా లేకుంటే మొత్తం చదువుకుంటూనే ఉంటుండే? ఇనీషియల్ ఇయర్స్లో మొత్తం చదువుకున్నానండి. ఓకే. మొత్తం అంటే డైలీ మొత్తం కూడా మార్నింగ్ లేసాను అంటే రొటీన్ న్యూస్ పేపర్ చదవడము, బుక్స్ చదవడము, మళ్ళీ ఇంకా లైఫ్ అంతా అంతే. సో ఆల్మోస్ట్గా నా మీద నా ఫ్యామిలీ సర్కిల్లో చాలా బిగ్గెస్ట్ కంప్లైంట్, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వను, ఎక్కడికి బయటకి అంటే సరదాలు లేవు, సినిమాలు లేవు అనేది ఉండేది. సో బట్ అలాంటి సాక్రిఫైసెస్ చేసినప్పుడే దాని వాల్యూ తెలుస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. సో మనం ఇష్టమైన దానికోసం కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి అనుకున్నాను. సో ఆల్మోస్ట్ కొంత పర్సనల్ లైఫ్ ఈ టైంలో ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. సో జాబ్ కానీ అవన్నీ కూడా. సో అలాంటప్పుడు నేను అవన్నీ సాక్రిఫైస్ చేసిన దీనికోసం అని చెప్పి అది కొంచెం మోటివేట్ చేసే విధంగా నేను దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎప్పుడు ఆ మొమెంటమ్ని సస్టైన్ చేసేదాన్ని. ఓకే. అంటే 62 ర్యాంక్ వస్తుంది అని అనుకున్నారా, ఇంకా మీరు అంటే టాప్ 10లో టాప్ 25లో ఉంటా అనుకున్నా? అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ. కాకపోతే ఎగ్జామ్ రాసినప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఓన్లీ థింగ్ ఏంటంటే నేను మెంటర్షిప్స్ చేస్తాను అండ్ ఐ నో వాట్ ఈస్ ద డిమాండ్. యూపీఎస్సీ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఖచ్చితంగా రాయాలి, ఎగ్జాక్ట్ డిమాండ్కి తగ్గట్టు రాయాలి అనుకున్నాను. ఓన్లీ టార్గెట్ అదొక్కటే పెట్టుకున్నాను, మార్క్స్ ఇన్ని రావాలి, ఈ ర్యాంక్ రావాలి, పోస్ట్ అని అట్లేం పెట్టుకోలేదు ఎగ్జామ్స్ రాసినప్పుడు. జస్ట్ నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి, దేన్ని వదిలిపెట్టకుండా టైం లిమిట్లో, వర్డ్ లిమిట్లో రాయాలి అని అనుకున్నాను. అది రాసిన రోజు అయితే అనుకున్నాను సో అన్నీ రాశాను కాబట్టి ఒక మంచి ర్యాంక్ వస్తుంది అని అనుకున్నాను. సో ఎగ్జామ్ మనతో పాటు రాసిన వాళ్ళని బట్టి కూడా మన ర్యాంక్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి సో నేను నా వరకు నేను సాటిస్ఫైడ్గా చేశాను అయితే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. అంటే యూపీఎస్కి గ్రూప్స్కి డిఫరెన్స్ ఏంది అసలు? యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ కండి. సో ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వీటికి సెలెక్షన్స్ ఉంటాయి. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్గా వీళ్ళు వర్క్ చేస్తారు. సో మనకి స్టేట్ ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ విషయానికి వచ్చేసరికి స్టేట్ క్యాడర్స్ అనమాట. సో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ఉంటాయి మన తెలంగాణలో అయితే. సో వీళ్ళు స్టేట్లో హైయెస్ట్ లెవెల్లో వర్క్ చేస్తారు, బిలో సివిల్ సర్వెంట్స్ వీళ్ళు ఉంటారు. సో స్టేట్లో ఫస్ట్ క్యాడర్ వీళ్ళు ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ మీరు సివిల్స్ రాసే ఆలోచన ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఇంకా డిసైడ్ అవ్వలేదండి. సో ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ సివిల్ సర్వీసెస్లో అయితే మనం సెలెక్ట్ అయిన తర్వాత ఓన్ స్టేట్లో ఉంటామో లేదో తెలియదు. సో మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ కాబట్టి ఎక్కడైనా రావచ్చు. సో ప్రస్తుతం నేను మన స్టేట్ అండ్ తెలంగాణలో ఉంటాను కాబట్టి తెలంగాణ బెటర్మెంట్ కోసం చేసే స్కోప్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడే ఉందామనే థాట్ అయితే ఉంది. కానీ మీ గోల్ ఐఏఎస్ కదా, మరి ఆ నేచర్ ఆఫ్ వర్క్ ఇక్కడ కూడా చేయొచ్చండి. అది దానికోసం అని చెప్పి ఇప్పుడైతే సెకండ్ థాట్ ఇవ్వలేదు. ఓకే. సో అంటే మీకు ర్యాంక్ని బట్టి పొజిషన్స్ ఉంటాయా లేకుంటే ఎట్లా? అవునండి, ర్యాంక్ని బట్టి మన క్యాడర్స్ ఎలొకేషన్ ఉంటుంది, మన ప్రిఫరెన్సెస్ కూడా పెట్టుకోమని అడుగుతారు. ఓకే. సో మనం ఏ పోస్ట్ ప్రిఫర్ చేస్తున్నాం అనేది 18 డిపార్ట్మెంట్స్లోంచి డిఫరెంట్ పోస్ట్లలో మనం ప్రిఫరెన్స్ పెట్టుకున్న దాన్ని బట్టి. సో ఏదేది పెట్టుకోవడం జరిగింది మీరు? నేను ఫస్ట్ డీసీ పెట్టానండి, డెప్యూటీ కలెక్టర్. ఓకే. సో డీసీ పెట్టిన తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, తర్వాత డిఎస్పీ పెట్టాను. ఓకే. సో డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉండే కానీ కొంచెం అంటే కొన్ని అదర్ రీజన్స్ వల్ల డిఎస్పీ థర్డ్ పెట్టింది, సెకండ్ దీనికి స్కోప్ ఎక్కువ ఉంటుందని డిపిఓ సెకండ్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ వస్తే కొంచెం బాగుంటుండే. అంటే జనరల్గా అవుట్ సైడ్ వరల్డ్ చూస్తే మనకి సివిల్ సర్వెంట్స్ అన్నా కూడా పబ్లిక్ తెలిసింది ఏంటంటే కలెక్టర్ కానీ పోలీస్ కానీ ఈ రెండే చూస్తారు. సో దెర్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్లీ. సో మనకి ఇవన్నీ ఇంతమంది వర్క్ చేస్తేనే గవర్నెన్స్ నడుస్తుంది అనే విషయం చాలా వరకు తెలియదు. సో అలాంటి వాటిల్లో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అనేది కూడా చాలా మంచి స్కోప్ ఉన్న డిపార్ట్మెంట్. సో ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఏం లేదండి, డీసీ రాలేదనేది కూడా లేదు. ఇక్కడ ఉన్న వర్క్ ని ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఓకే. ఒకవేళ మీకు డిప్యూటీ కలెక్టర్ వచ్చి ఉంటే సో అంటే దాంట్లో ప్రమోషన్ అయ్యి మనం కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఏమన్నా? కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు ఇప్పుడు. ఓకే. ఎన్ని ఇయర్స్ కి అవుతారు అది? జనరల్గా 8 to 10 years అండి. ఇప్పుడున్న స్టేట్లో అయితే కనుక 8 to 10 years లో కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు. ఓకే. సో రాసే ఛాన్స్ ఉంది యూపీఎస్సీ మళ్ళీ? అవును, అంటే యూపీఎస్సీ మనం డైరెక్ట్ రాస్తే యూపీఎస్సీ కింద సివిల్ సర్వీసెస్ వస్తుంది. ఓకే. ఇలా కూడా మనం కన్ఫర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మీరు సినిమాలు చూస్తారా? చూస్తానండి, ఈ మధ్య చూస్తున్నాను. అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత? సో సో అంటే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా మూవీ చూసినది ఏదైనా గుర్తుందా? చూస్తానండి, అంటే చాలా తక్కువ. కాకపోతే నేను ఇప్పుడు కూడా టైం ఉన్నా కూడా కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, లేకపోతే ఎవరితోనూ మాట్లాడటము, వాళ్ళ సపోర్ట్ చేయడం, ఇలాంటి వాటిలో టైం పెట్టాలి అనిపిస్తుంది. మూవీస్ చూడాలి అని అంత ఇంట్రెస్ట్ అయితే నాకు జనరల్గా ఉండదు. ఓకే. సో ఎప్పుడైనా చూస్తే కనుక హారర్ మూవీస్ అలాంటివి వన్స్ ఇన్ ఏ వైల్ అయితే చూస్తాను. ఓకే. సో మీరు సార్ ఇద్దరు కలిసి వెళ్ళిన మూవీ ఏదన్నా ఉందా? రీసెంట్ టైమ్స్లో వెళ్ళామండి, కిష్కింధపురి మూవీకి వెళ్ళాను. ఓకే. సో మీ లైఫ్లో ఇప్పటివరకు మర్చిపోలేని సంఘటన అంటే ఏదన్నా ఉందా?
మర్చిపోలేని సంఘటన అంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను చూసానండి. మనం ఊర్లలో నుంచి వెళ్ళేటప్పుడు అలా ఒకసారి కొంతమంది ఫుడ్ తినడానికి లేక డస్ట్బిన్స్ దగ్గర మనం వేస్ట్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి ఫుడ్ తీసుకుని తినడము. అంటే మనకి ఏదైతే లేని రోజు మనకి దాని వాల్యూ తెలుస్తుంది అనేది నమ్ముతాను నేను. సో మనకి ఒక రోజు మనం ఏదైనా రీజన్ వల్ల ఫుడ్ తిననప్పుడు ఆకలి మీద ఉన్నప్పుడు నిజంగా అన్నం విలువ తెలుస్తుంది. సో అలా కాకుండా మనం రోజు మనకి లగ్జరీ ఉండి లైఫ్ ఉంటే కనుక మనం బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాము, సగం తింటాం, సగం వేస్ట్ చేస్తాం. ఆ వేస్ట్ చేసేటప్పుడు దాని వాల్యూ మనకు తెలియదు. ఒక రోజు అసలు మనకి ఫుడ్ ప్రాపర్గా దొరక్క లేకపోతే దాని రీజన్ వల్ల మనం తినలేకపోయినప్పుడు ఆకలికి ఆ వాల్యూకి తెలుస్తుంది. సో అది నమ్ముతాను నేను. సో ఇలాంటివి చాలా చూసాను యాక్చువల్గా నేను. సో కష్టపడిన వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ చదువుకోవాలనుకుంటారు కానీ ఫాదర్ లేకపోతే ఆ సపోర్ట్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి మేము సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలి అనే థాట్ కూడా ఉంది. ఓకే. సో ఎప్పుడైనా అనుష గారు ఏడవడం జరిగిందా? జరుగుతుందండి, డెఫినెట్లీ. హ్యూమన్స్ మేము కూడా కాబట్టి ఎమోషన్స్తో పాటు స్ట్రగుల్స్లో ఏదైతే ఉంటాయో సో కొన్నిసార్లు మన మిస్టేక్ లేనప్పుడు దానికి మనకు శిక్ష పడినప్పుడు కూడా మనకు బాధ అనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలో కొన్నిసార్లు ఎమోషన్ ఏదైనా సిచ్యువేషన్ జరుగుతుందండి. ఇప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు బాధ అనిపిస్తుంది. మరి ఏడ్చే సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు కానీ బాధపడే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చాలామంది యూపీఎస్సీకి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలని చాలామంది యూత్ ప్రిపేర్ అవుతున్నారు, మనం చూస్తున్నాం. సో వాళ్ళందరికీ మీరు ఏం సజెషన్ ఇస్తారు? యూపీఎస్సీను గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒకటే సజెషన్ అండి. సో మీరు ఏది చేయాలనుకుంటున్నారు అనేది క్లారిటీగా డిసైడ్ చేసుకుని ఆ ఒక్క జాబ్ మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి. సో మీరు 1-2 years ఆఫ్ యువర్ లైఫ్ అనే దానికోసం కంప్లీట్గా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఆ జాబ్ మీకు రాలేదు అనుకున్న తర్వాత ఒక ప్లాన్ బి పెట్టుకోండి. ప్లాన్ బి పెట్టుకుని కూడా దీనికోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేయండి. కన్సిస్టెంట్గా ఉండండి, మీ ప్రిపరేషన్లో హానెస్ట్గా ఉండండి, రెగ్యులర్గా మీ చదువుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉంటే సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే. మీ లైఫ్లో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? డెఫినెట్లీ చాలామంది ఉన్నారండి. ఓకే. సో నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు కానీ మదర్ ఫాదర్ అండి ఫస్ట్. సో వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే నేను ఇంత ప్రిపరేషన్ జర్నీ కంటిన్యూ అయ్యేది కాదు, ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. సో ఈవెన్ నా బ్రదర్ తను చాలా సపోర్ట్ చేశాడు. బయట నుంచి కూడా తను ఏ ప్రెషర్స్ వచ్చినా కూడా మమ్మీ వాళ్ళని సపోర్ట్ చేసి లేదు అక్కని చదువుకోనివ్వండి అని చెప్పేవాడు. బ్రదర్ పేరు శ్రీరామ్ అండి. ఓకే. సో తను బాగా సపోర్ట్ చేసేవాడు. అండ్ నా హస్బెండ్ కూడా తను కూడా ప్రిపరేషన్ జర్నీలో నేను లోగా ఫీల్ అయినప్పుడు కూడా హీ యూస్ టు సపోర్ట్ మీ అలాట్. ఓకే. సో ఇప్పుడు ఇన్లాస్ కానీ ఈ వర్క్ దాంట్లో వీళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, సో నాకు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు మీరు? సింపుల్ అండి, మనం సివిల్ సర్వీసెస్లో మంచి ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఇది నా వల్ల కాని జాబ్ అనుకుని ఇనీషియల్ స్టేజెస్లోనే గివప్ ఇస్తారు. సో అలా కాకుండా ఎగ్జామ్కి ఎగ్జాక్ట్ డిమాండ్ ఏంటి అనేది మనం తెలుసుకుని దానికి తగ్గట్టు మనం డైరెక్షన్లో మనం వెళ్తూ ఉంటే కనుక సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. సో ఫస్ట్ థింగ్ అసలు సిలబస్ ఏంటి అది తెలుసుకోవాలి. దాంతోపాటు PYQs ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. సో వాటిని యూస్ చేసుకుంటూ మీరు ఈ 2 బెస్ట్ గైడ్స్ అని చెప్తాను యూపీఎస్సీలో. సో వీటి రెండింటిని యూస్ చేసుకుంటూ మనం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ని పెట్టుకుని కరెక్ట్ స్టాండర్డ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయి వాటి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడము, మన ప్రిపరేషన్ అసెస్ చేసుకోవాలనుకున్నప్పుడు టెస్ట్ సిరీస్ మీద రిలై అవ్వడము. సో ఇలా చేస్తూ ఉంటే కనుక 6 to 8 hours డైలీ పెట్టినా 1 year పాటు మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఇలా మనం నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీరు ఒక పాట పాడితే వినాలని అనిపిస్తుంది. లేదండి, ఐఎమ్ వెరీ సారీ. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.